10th వీక్ నామినేషన్స్ కనీ విని ఎరుగని రీతిలో జరగబోతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ గూడా ఈ ఇలాంటి నామినేషన్స్ జరగలేదు. అంటే ఒక టైమ్ లిమిట్ పెట్టి మరీ నామినేషన్స్ చేయించారు ఈసారి బిగ్ బాస్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వారం నామినేషన్స్ మీ అంచనాలని తలకిందులు చేస్తాయి అనే విధంగా అంటూనే బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే 5 నిమిషాల్లో మీ నామినేషన్స్ ని కంప్లీట్ చేయాలి. అదే విధంగా మీ పాయింట్స్ ఇప్పుడు ఎవరినైతే మీరు నామినేట్ చేస్తున్నారో మీ పాయింట్స్ తోటి నామినేట్ చేయండి. వాళ్ళనెవరినో వీరనెవరినో మధ్యలో తీసుకొచ్చి అలా చేయకుండా మీ పాయింట్స్ చెప్తూ బలమైన కారణాలు చెప్తూ నామినేట్ చేసి వాళ్ళని తీసుకెళ్లి షవర్ కింద నిలబెట్టండి, షవర్ కింద కూర్చోబెట్టండి అని అయితే బిగ్ బాస్ చెప్తాడు అనమాట. ఆ షవర్ కింద ఏంటంటే మనకి చాలా సీజన్లో చాలా అంటే చాలా ఫేమస్ ఇది మడ్ షవర్ బాత్ ఇదనమాట. దీని రకంగా ఫస్ట్ ఇమాన్యుయల్ వస్తారు. ఇమాన్యుయల్ వచ్చి నామినేషన్ చేసేది భరణి గారిని. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇమాన్యుయల్ భరణి గారిని నామినేట్ చేసేది. కానీ ఇమాన్యుయల్ వచ్చేసి భరణి గారిని నామినేట్ చేస్తూ అతను చెప్పే పాయింట్స్ ఏంటంటే పక్కనోళ్ళు ఎందుకు ఉండాలి అనే దానికన్నా మనం వాళ్ళకన్నా ఎందుకు ఉండకూడదు అనేది మనం చెప్పుకోగలగాలన్నా అంటే ఏ విషయంలో చెప్పినట్టే మొన్న లాస్ట్ వీక్స్ లో కావచ్చు ఎప్పుడైనా సరే భరణి గారు సర్లే మనోళ్ళే కదా విన్ అవుతారు కదా అన్నట్టుగా గివ్ అప్ వాళ్ళకి వదిలేసి వెళ్తుంటాడు. సర్లే వాళ్ళు గెలిచినా మనం గెలిచినా ఒకటే కదా అనే విధంగా అలా ఉండొద్దన్నా, అలా ఉంటే మరి నువ్వెప్పుడు గెలుస్తావు అనే విధంగా అయితే ఇవాళ ఇమాన్యుయల్ భరణి గారిని అయితే నామినేషన్ చేస్తారు. అదేవిధంగా మీ గురించి మీరు మాట్లాడకుండా, మీ గురించి మీరు స్టాండ్ తీసుకోకుండా ఎక్కడో వెనకాడుతున్నారని నాకు అనిపిస్తుందన్న. అందుకోసం నిజంగా ఆయన గురించి ఆయన స్టాండ్ తీసుకోకుండా ఇప్పుడు ఎవరి గురించి ఏం చెప్తే ఏమవుతుందో అనే విధంగా అక్కడ వెనకాడుతుండు నిజంగానే భరణి గారు. అదొక్కటి ఈ వారం క్లియర్ చేసుకొని ముందుకు వస్తే బాగుంటుందని అయితే అందరూ అనుకుంటున్నారు. అదే అందులో నేను కూడా ఉన్నాను. అదేవిధంగా ఇమాన్యుయల్ కూడా చెప్పేసి అదే పాయింట్స్ చెప్పి అయితే నామినేషన్ చేశాడు. మంచి పాయింట్స్ చెప్పాడు. భరణి గారు మేల్కోవాలి, ఇక తన కోసం తను స్టాండ్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. మరి చూద్దాం ఏం చేస్తాడో ఏంటో ఈ వారం గనక తను అలా చేయకపోతే చాలా డేంజర్ గా ఉంటుంది అనమాట తన ఓటింగ్. తర్వాతకి రీతు వస్తుంది. రీతు వచ్చి రీతు నామినేషన్ చేసేది దివ్యనే. దివ్య నామినేషన్ లో పెడుతూ రీతు చెప్పిన కారణాలు ఏంటంటే ఇద్దరు ముగ్గురిని పోగు చేసుకొని వాళ్ళని ఒక గ్రూప్ గా ఫామ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పాయింట్స్ చెప్పుకొని వాళ్ళని మా మీదికి బాణాల్లా విసురుతున్నావు అనేసి అన్నదంటే నిజంగా దివ్యని ఆమె స్ట్రాటజీకి అందరూ కూడా సరే తనకి ఎంత నెగిటివ్ వచ్చినా కూడా ఆమె వేసేటువంటి స్ట్రాటజీకి ఫిదా అవుతున్నారు. నిజంగా నాగ్ సార్ కూడా ఇవాళ నిన్న జరిగినటువంటి వీకెండ్ ఎపిసోడ్ లో కూడా చెప్తారు ఆమె స్ట్రాటజీ కరెక్టే, కాకపోతే ఆమె ఎవరిని విన్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఆమె విన్ అవ్వాలనుకుని చేస్తే ఓకే, కానీ వేరే వాళ్ళని విన్ చేయడం కోసం అవతల వారిని తొక్కాలనుకోవడం కరెక్ట్ కాదు కదా అనే విధంగా చెప్తారు. కానీ స్ట్రాటజీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ దివ్య అనే విధంగా అయితే చెప్తారు. అదే పాయింట్స్ ని వాళ్ళ రీతి తీసుకొచ్చేసి నువ్వు ఒక గ్రూప్ గా ఫామ్ చేసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క మీదికి ఒక బాణాల్లా వదులుతున్నావు అనే విధంగా చెప్పేసినప్పుడు నిజంగానే కదా అనిపిస్తుంది. ఆమె స్ట్రాటజీలు మాత్రం పర్ఫెక్ట్ గా ముందుకు వెళ్తున్నాయి, కానీ అది సరైన రీతిలో వెళ్ళట్లే, అది ప్రాబ్లం. ప్లస్ ఒక టార్గెట్ పెట్టుకొని వేరే వాళ్ళని పోగు చేసుకొని ఆ బాణాలని వదులుతుంది. ప్లస్ ఈమె గెలవడానికి ప్రయత్నిస్తుందా అంటే ఇప్పుడు ఆమె అనుకున్న పర్సన్ ని కిందికి లాగాలి. ఆమెని కిందికి లాగితే చాలు, నేను గెలుస్తాను గెలవడం తర్వాత సంగతి, ఆమె మాత్రం గెలవద్దు అనే స్ట్రాటజీస్ తోటి క్లియర్ గా చెప్పాలంటే ఇక మనం ముసుగులో గుద్దులాట ఏముంది, కానీ తనుజ గెలవద్దు, తనుజని వెనక్కి లాగాలి. మేబీ ఆమె ఏదైనా స్ట్రాటజీ పెట్టుకొని వచ్చుండొచ్చు కూడా. ఆ రకంగా అయితే తనుజని వెనక్కి లాగానే ప్రయత్నమే చేస్తుంది తప్పితే ఆమె గెలవాలనుకోవట్లేదు. వేరే వాళ్ళని గెలిపిద్దాం, తనుజని మాత్రం తనుజ అయితే గెలవద్దు, వేరే వాళ్ళు గెలిచినా నో ప్రాబ్లం అనే విధంగా ఆమె స్ట్రాటజీలు ఉన్నాయి. నాకు సార్ కూడా అదే చెప్పారు, దానివల్ల నీకు ఏం వస్తుందమ్మా చూసుకో అనే విధంగా అయితే చెప్పారు. సేమ్ రీతు కూడా అదే పాయింట్స్ చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాతకి థర్డ్ గౌరవ్ వస్తాడు. గౌరవ్ వచ్చేసి సంజన గారిని నామినేట్ చేసి చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ 2 వీక్స్ కూడా చాలా యావరేజ్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, దాని తర్వాత చూస్తే అసలు ఏమీ లేదు మీ పర్ఫార్మెన్స్, వస్తుంది డొల్ల అనే విధంగా అయితే చెప్తే తను సంజన గారు కూడా అదే స్థాయిలో తీవ్ర స్థాయిలో ఆమె కూడా గట్టిగా మాట్లాడింది. నువ్వు చూసి వచ్చావా బిగ్ బాస్ అనే విధంగా తను మాట్లాడుతుంది. మంచి ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటాయంట సంజన గారి మధ్య అండ్ గౌరవ్ మధ్య. గౌరవ్ కి కరెక్ట్ గా అతను ఆలోచిస్తుండు, కానీ ఏదో ఆలోచిస్తాడు, ఎటో వెళ్ళిపోతాడు, ఏదో అనుకుంటాడు, అదే కరెక్ట్ అనుకుంటాడు. ఇక నువ్వు ఎంతమంది అని చెప్పనే ఇలా పట్టించుకోడు. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే గౌరవ్ ఉన్నటువంటి బిగ్ బ్లెస్సింగ్ పవర్ దాని విషయంలో సంజన గారు
సరిగ్గా మాట్లాడలేదు అనే విధంగా ఇట్లాంటివన్నీ పెట్టుకొని చేస్తాడు కానీ పాపం అందరితోటి కలిసే ఉంటుంది. అంత నార్మల్‌గా ఉంటుంది. నువ్వు నామినేషన్ అయ్యి ఏమయ్యి అప్పుడే తర్వాత మళ్ళీ పోయి నార్మల్‌గా ఉంటది. నార్మల్‌గా మాట్లాడుతది. మొత్తానికి గౌరవ్ పాయింట్స్ అయితే అవి. దాని తర్వాతకి కళ్యాణ్. కళ్యాణ్ వచ్చేసి నిఖిల్‌ని నామినేట్ చేసి అతను చెప్పేది ఏందంటే నువ్వు చాలా లోగా ఉన్నావు. అంటే నువ్వు సరిగ్గా అవ్వపడట్లేదు. అసలు నువ్వేం ఆడుతున్నావో ఏంటో అర్థం కావట్లేదు. టాస్క్‌లో కూడా పెద్దగా నువ్వు ఏం చేయట్లేదు అనే విధంగా అయితే కళ్యాణ్ నిఖిల్‌ని నామినేషన్‌లో చేస్తే నిఖిల్ చెప్పేది ఏందంటే, నాకు సార్ నిన్న సాటర్‌డే ఎపిసోడ్‌లో నన్ను భరణి గారు, సంజన గారు, దివ్య గారు వీళ్ళకంటే కూడా నేను పైన ఉన్నా. అంటే వాళ్ళకంటే కూడా ఆడియన్స్ ఇచ్చినటువంటి ఓటింగ్ ప్రకారం నా ర్యాంకింగ్ చాలా పైన ఉంది. వాళ్ళ ముగ్గురు కంటే నేను పైన ఉన్నానంటే ఖచ్చితంగా వాళ్ళకంటే నా గేమ్ చాలా బెటర్‌గా ఉంది గదా! టాస్క్‌లు ఆడట్లేదని నువ్వు అంటున్నావేంటి? ఆడియన్సే ఇచ్చారు నాకు. దివ్య, సంజన, భరణి గారు వాళ్ళకంటే బెటర్ ప్లేస్‌లో నా ఓటింగ్ ఉంది. నిజంగా ఈ ఓటింగు పెద్ద డొల్ల ఓటింగ్ అండి అది నిజంగా. 29 మందిని పెట్టుకొని ఆడ ఫస్టు వాళ్ళ చేతిలో పెట్టేసి ఆ నోట్ ప్యాడ్ అని ఒత్తిస్తే, అయి సరిగ్గా ఫస్టు రౌండ్‌లో ఆ సుమన్ గారి పేరు చెప్పి ఒత్తిస్తే అవి సరిగ్గా పడలేదంట. ఒక నలుగురికే పడ్డాయి. ఆ నలుగురు ఏశారు. నలుగురు కంప్లీట్‌గా ఏశారు. అది సుమన్ శెట్టి గారు. వాళ్ళయి కరెక్ట్‌గా వర్క్ చేయట్లేదు. అది తీసుకొని మళ్ళీ ఏదో చేసుకొని చేయొచ్చు గదా! అనవసరంగా దాన్నే తీసి ఎపిసోడ్‌లో పెట్టి వాళ్ళనందరిని ఆగమాగం చేసిర్రు హౌస్‌లో. వాళ్ళు ఇయాల సంజన గారు కూడా అంటుంది. సార్ నన్ను 10థ్ ప్లేస్‌లో చూసుకొని నాకు మస్తు బాధ అనిపించింది. టాప్‌లో అనుకున్నా నాకు అన్నట్టుగా ఆమె. అంటే ఆమె అనే కాదు అందరూ అదే పరిస్థితి. ఇయాల నిఖిల్ చూస్తే నిఖిల్ చెప్పేది కూడా అదే. నువ్వు నన్ను నామినేషన్ నేను సరిగ్గా టాస్క్‌లు ఆడట్లేదు. నేను సరిగ్గా లేదు. ఇంప్రూవ్‌మెంట్ లేదు నా గేమ్‌లో అని నువ్వు అంటున్నావు. కానీ బయట చూసావా నాగ్ సార్ చెప్పాడు వీకెండ్‌లో ఓటింగ్ ఎలా వచ్చింది నాకు? దుమ్ము లేచిపోయింది. సంజన గారు, దివ్య గారు, భరణి గారి కంటే కూడా బెటర్ ఓటింగ్ నడిచింది నాకు ఆడియన్స్‌లో అంటే నేను తోపునే కదా! అనే విషయాన్ని అదే వాటిని పట్టుకొని ఆయన మాట్లాడుతుంది. నిజంగా తుప్పాసు ఓటింగ్ అది ఒక రకంగా చెప్పాలంటే. ఆ రకంగా. ఆల్రెడీ మనకి ఎవరెంత ఓటింగ్ వస్తుందో బయట తెలుసు. ఆడ ఆడియన్స్ ఇచ్చింది చాలా అంటే చాలా తుప్పాస్ రేటింగ్. ఆడియన్స్ కూడా ఆడ ఉండి ఇస్తే కరెక్ట్‌గా కనీసం ఒక 100 మందైనా ఉండి తీసుకుంటే కూడా అప్పుడు కూడా కరెక్ట్‌గా చెప్పలేం గానీ, సరే అనుకో. ఆ ఉన్నది 29 మంది. అందులో ఇచ్చినట్టు ఆ ఓటింగ్ బ్యాట్ సగం పని చేయలేదంట. అదొకటి. ఆ రకంగా అది అట్లా జరిగిపోయింది. ఆ విధంగా అయిపోయిన తర్వాత ఫైనల్‌గా ఇప్పటి వరకు మనకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆహ్, భరణి గారు నామినేషన్స్‌లోకొస్తుర్రు. దాని తర్వాతకి నిఖిల్ నామినేషన్స్‌లోకొస్తుండు. ఆహ్, ఎవరు? సంజన గారు నామినేషన్స్‌లోకొస్తుర్రు. ఇంకొకటి దివ్య నామినేషన్స్‌లోకొస్తుంది. వీళ్ళ నలుగురు వస్తుర్రు నామినేషన్స్‌లోకి. మేబీ కెప్టెన్‌కిచ్చే పవర్ పోయినసారి డైరెక్ట్‌గా నామినేషన్స్‌లో పెట్టమని దివ్యకి పవర్ వచ్చింది. మరి ఈసారి నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళని స్వాప్ చేయమంటారా ఒకళ్ళని? లేదంటే ఒకళ్ళని సేవ్ చేయమంటారా? లేదా అంటే ఇంకొకళ్ళని డైరెక్ట్‌గా నామినేషన్స్‌లో పెట్టమంటారా? ఏందనైతే చూడాలి. ఒకవేళ అలా ఉంటే మేబీ సంజన గారినైతే ఇమాన్యుల్ సేవ్ చేస్తాడేమో. చూడాలి. ప్రస్తుతానికైతే మొత్తానికి ఈసారి ప్రాసెస్ ఇది. మడ్ షవర్ బాత్ 5 మినిట్స్ మాత్రమే నువ్వు చెప్పాలనుకున్న బలమైన కారణాలు చెప్పేసి నామినేషన్ చేయాలి. ఈ రకమైన నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్‌తో మరో వీడియోతో మీ ముందుకొస్తా. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి. మీ ఒపీనియన్‌ని నిర్భయంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.